జనపనార, సరస్సుల మీద ఈ రెల్లు నిటారుగా ఉంటుంది. ఈ నార ఇలా పైకి ఉన్నప్పుడు దానిని అక్కడ ఉన్న ప్రజలు ఇళ్ళను కట్టుకోవడానికి వాడుకుంటారు. ఇప్పుడు వాళ్ళ ఆ నారను తీసి, ఆ రెల్లును తీసి వారి ఇల్లు కప్పుకో దేనికో వాడుకోవాలి, లేక దడికి వాడుకోవాలంటే అవి బలముగా ఉండాలి, నిటారుగా ఉండాలి. అప్పుడే అది దానిని వాడుకుంటారు. ఒకవేళ అది వంకరగాను నలిగిపోయి ఉంటే దానిని విరిచి పొయ్యిలో పెట్టేస్తారు. ఇప్పుడు యేసయ్య యొక్క నీతి ఏమిటో తెలుసా? నలిగిన రెల్లును అతడు విరువడు. ఈ లోకం, ఈ సమాజం, నీ వారు అనేవారు నీ యొక్క జీవితాన్ని పరిశీలించి అది బాగుగా ఉంటే వాడుకుంటారు. నీవు ఎంతకాలం అయితే ఉపయోగకరంగా ఉంటావో అంతకాలం వాడుకుంటారు. ఇది వాడుకునే సమాజం. అయితే మన యేసయ్య దేవుని నీతి ఏమిటో తెలుసా? నువ్వు యూజ్లెస్, ఉపయోగం లేని నారగా ఉంటే ఆయన దానిని విరువడు, సరికదా ఆయన దాన్ని వాడుకుంటాడు.